బ్రేకింగ్ న్యూస్ ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు కీలక నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పుడు చిక్కుల్లో పడిపోతున్నారు. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రభాకర్ రావుని ప్రకటించేందుకు నాంపల్లి కోర్టు నోటీసులను జారీ చేసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నెల 20న ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. జూన్ 20 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలోపు కోర్టులో హాజరు కాకుంటే మాత్రం ప్రభాకర్ రావుని ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ప్రకటించబోతున్నారు నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ప్రభాకర్ రావుపై చర్యలు కూడా తీసుకోబోతుంది కోర్టు. ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు ప్రభాకర్ రావుకు కీలక నోటీసులు అందాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇటు కోర్టులో ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లేకపోతే ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ కింద ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నాంపల్లి కోర్టుకి దర్యాప్తు బృందం ప్రభాకర్ రావుని ప్రొక్లైమర్ అఫెండర్గా ప్రకటించాలని చెప్పేసి కూడా జనవరిలో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని అంగీకరిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనము నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నోటీసు జారీ చేసినటువంటి కాపీని పోలీసులు ప్రభాకర్ రావు విల్లా నెంబర్ 38కి అంటించినటువంటి నోటీసును బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అందులో ఆయన జూన్ 20 వరకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ జూన్ 20 లోపు కోర్టు ముందు హాజరు కాకుంటే ఆయనను ప్రకటిత నిందితుడిగా, అంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ఆయనని ప్రకటిస్తామని చెప్పేసి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన రాకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన ఆస్తులను కూడా పోలీసులు కోర్టు ద్వారా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందితుడు కావాలనే కుట్రపూరితంగా విచారణకు ఎదుర్కోకుండా వేరే దేశంలో దాక్కున్నాడు కాబట్టి అతనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా అతన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఫోటోలను రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, పత్రికల్లో కూడా పోలీసులు ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఈయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు, కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా కనిపిస్తే అతన్ని నేరుగా పబ్లికే పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే అవకాశం ఉంటుంది ఈ నిందితుడిగా ప్రకటిస్తే. కాబట్టి నాంపల్లి కోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ నోటీస్నే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇంట్లో విల్లాలో ఎవరు లేరు. ఆయన భార్య హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఆ విల్లాలో ఉండట్లేదు. కాబట్టి ఆ విల్లాకి నోటీసులు అంటించి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది, జూన్ 20 లోపు నాంపల్లి కోర్టు ఎదుట హాజరు కావాలి, లేదంటే మిమ్మల్ని ప్రకటిత నిందితుడిగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్నాడు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం నుంచి రెడ్ కార్నర్ నోటీసులు కూడా అక్కడికి జారీ అయ్యాయి. కాబట్టి అక్కడ డిపోర్ట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి ప్రభాకర్ రావుకి అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక్కొక్కటిగా ఆయన అనారోగ్యంతో తప్పించుకోవాలని చూసినప్పటికీ కూడా అక్కడ రాజకీయ శరణార్థిగా కూడా ప్రకటించకుండా పోలీసులు ఒక నివేదిక పంపడంతో ఆయన పిటిషన్ని తోచిపుచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకుంటున్నారు. అందులో ఒకటైన ప్రొక్లైమర్ అఫెండర్గా, ఎందుకంటే ప్రకటిత నిందితుడిగా ప్రకటిస్తే ఆయన ఒకవేళ జూన్ 20 తారీఖు హాజరు కాకుంటే ఆయనకున్న ఆస్తులన్నీ కూడా పోలీసులు కోర్టు ఆదేశాలతో జప్తు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ నోటీసులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే సురేష్, దీనికి సంబంధించి ఇటు ఆయన మరి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? అంటే ఆయన రావద్దనే అమెరికాలో దాచుకున్నాడు. తాను అనారోగ్యంతో, క్యాన్సర్తో బాధపడుతున్నాను, నన్ను తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెట్టి వేధించాలని చూస్తుందని చెప్పేసి కూడా అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ ప్రభాకర్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో పోలీసులు అమెరికా ప్రభుత్వానికి కూడా నివేదిక పంపడం జరిగింది. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైంది కాబట్టి అతన్ని ఇండియాకి పంపించే ప్రక్రియలో అతను మళ్ళీ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలను పేర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు ఒక నివేదికను కూడా పంపించారు. ఆయనను రాజకీయ శరణార్థిగా గుర్తించొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా ఒక నివేదిక పంపించడం జరిగింది. ప్రభాకర్ రావు హైదరాబాద్లో చాలామంది, అంటే పొలిటికల్ కావచ్చు, ఇటు జడ్జీలకు సంబంధించిన
ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు దిగారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలతోనే అక్కడ ఇంటర్పోల్ సహాయంతో అమెరికా ప్రభుత్వానికి కూడా నివేదిక పంపడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించి ఈ కేసులో విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల పేర్లు బయటికి వస్తే వారికి నోటీసులు ఇచ్చి విచారించి వారి పాత్ర ఉంటే వారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి దర్యాప్తు బృందం అధికారులు చెప్పారు ఇప్పటికే. కాబట్టి ప్రభాకర్ రావు నోరు విప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో అరెస్ట్ అయిన నిందితులంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పనిచేశామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావునే స్వయంగా విచారణ తప్పించుకొని అమెరికా, ఎందుకంటే కేసు నమోదైన మరుసటి రోజే ఆయన అమెరికాకు పారిపోయాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చాలా కీలకంగా పనిచేశాడు, ఎస్ఐబి చీఫ్గా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయనకున్న సమాచారంతో ఆయన మనుషులు సమాచారం ఇవ్వడంతోనే కేసు నమోదైన మరుసటి రోజే ఆయన అమెరికాకు పారిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.